హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మీకు చూపించబోయేది రొయ్యల కర్రీ. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఇప్పుడైతే మనం రొయ్యల కర్రీ ఎలా చేయాలనేది చూద్దామండి. ముందు రొయ్యల్ని చక్కగా ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కోసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక 2 లేదా 3 ఆకులు, ఒక దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ వేయటం వల్ల మన రొయ్యల కూర ఇంకా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా నూనె తేలినంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలను అయితే కోసి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక స్పూన్ పసుపు వేసి బాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. నూనె తేలినంత వరకు బాగా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ముక్కలు బాగా ఉడికేటట్టు ఎక్కువసార్లు కలపకుండా ఉండాలి, ఎందుకంటే కలిపితే రొయ్యలు అనేది విచ్చిపోతాయి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే వాటర్ని అయితే వేసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా ఈ రొయ్యల కర్రీ అయితే చేసుకోండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చింతపండు వాటర్ వేసిన తర్వాత మనకి రొయ్యల కూర మరీ గుజ్జుగా కావాలన్నా మరీ పలచగా కావాలన్నా మనం దానికి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత నూనె తేలినంత వరకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే రొయ్యల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి మనం ఒక రొయ్యని తీసుకొని టెస్ట్ చేస్తే మన రొయ్యల కర్రీ రెడీ అయింది, ఉడికింది లేనిది మనకైతే తెలుస్తుంది. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుంటే మన రొయ్యల కర్రీ రెడీ. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మసాలాలు ప్రిపేర్ చేసి చేసుకోవటం వల్ల. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అన్నం మొత్తం రొయ్యల కర్రీతో అయితే తింటారు. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేయొచ్చండి.